లక్షల మందితో ఒక సభ జరిగింది అనేటువంటిది నేను చాలా మంది పెద్దలు చెప్తే విన్నాను. నేను చూడలేదు, నాకు చిన్నపిల్లగాడిని కాబట్టి. నేను అప్పుడు స్కూల్ ఏజ్లోనే. అంటే ఆయన స్థాయి అది. ఆయన స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వంగవీటి మోహన్ రంగాకు మద్దతు. మరి ఆ మద్దతు ఉన్నటువంటి ఆ నాయకుడికి సంబంధించినటువంటి ఆయన సతీమణి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ సోదరులు వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ బంధువులు వస్తున్నారు, అందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆశా కిరణ్ వస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారని ఆవిడ కూడా చెప్పారు. వంగవీటి మోహన్ రంగాకు ఉన్నటువంటి చరిష్మా, ఆయనకు ఉన్నటువంటి నాయకత్వ పటిమ, ఆయన ప్రాణాలకు తెగించి చేసినటువంటి పోరాటం ఆయనకు ఆ పేరు తెచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన పేరు చెడగొట్టడానికి చేస్తున్నారు అనేటువంటిది నాకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, రావడానికి ఎవరికైనా అర్హత ఉంటది, రాజకీయాల్లోకి రావచ్చు ఎవరికైనా, మీకు నాకు అందరం రాజకీయాల్లోకి రావచ్చు. ఆశా కిరణ్ కూడా అలాగనే రాజకీయాల్లోకి రావచ్చు, అంతే తప్ప రావద్దని ఎవరు అనరు. ఇక్కడ వీళ్ళు వస్తే వీళ్ళకి ఏ స్థాయి ప్రజల మద్దతు ఉంటుంది అనేటువంటిది ఒకసారి వాళ్ళు పునరాలోచన చేసుకొని సమీక్షించుకోవాలి. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు అని చెప్పి లక్ష్మీకాంత్ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఆశా కిరణ్ వాళ్ళ భర్త చెప్పారు, రాధారంగ మిత్ర మండలి మొత్తం కూడా ఏదో అసలు స్తబ్దు అయిపోయింది, మొత్తం పనిచేయటం లేదు, ఇదంతా అయిపోతే ఈవిడ వచ్చి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని పునరుజ్జీవం పోయటానికి వచ్చారట. మరి ఇప్పుడు రాధా ఏం చేస్తున్నట్టు? రాధా రంగ మిత్ర మండలిని ఆయన రంగా వారసుడిగా ఆయన బాధ్యత కదా అది. రాజకీయ పార్టీలో ఉన్నాడు కదా సార్. రాజకీయ పార్టీలు ఉంటేందండి నాకు అర్థం కాదు. రంగా అభిమానులు, రంగాకు సంబంధించినటువంటి అభిమానించేటువంటి ఏ పార్టీలు ఉంటేమైంది? ఆయన రాజకీయంగా ఎదగటానికి ఇవన్నీ పనికొచ్చే బలాలే కదా. రాధారంగ మిత్ర మండలి అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కాదు. ఏ రాజకీయ పార్టీలు ఉంటే రాధారంగ మిత్ర మండలి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదని ఉన్న రూల్ ఉందా? ఇక్కడ చెప్పేది ఏంటి? రాధారంగ మిత్ర మండలి మొత్తము ఏం పని చేయటం లేదు, అయిపోయింది, వ్యవహారం ఉంది అంది. ఇప్పుడు ఆవిడొచ్చి మళ్ళీ దాన్ని లేపుతారు అనేటువంటి దాని మీద చెప్తున్నారు. ఇక్కడ నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆవిడ ఏదో చెప్తున్నారు, ఏం చెబుతున్నారు, నేను మీటింగ్ పెట్టాలంటే నన్ను అడ్డుకోబోతున్నారు అని. ఒకళ్ళు అడ్డుకుంటే ఆగేటువంటి బలమా రంగాకు సంబంధించినటువంటి బలము? ఒకళ్ళ వచ్చి మీరు ఆహ్వానిస్తే మీటింగ్ పెట్టుకోవటం లేకపోతే వ్యవహారమా? కాదు కదా. మీ దగ్గర జనం ఉండి, మీకు ప్రజల మద్దతు ఉండి మీరు వచ్చేస్తే ఎవరైనా మీకు రెడ్ కార్పెట్ వేస్తారు ఆటోమేటిక్ గా. ఎవరు ప్రభుత్వం ఏంది, వాళ్ళేంది, వీళ్ళేంది, అందరూ దిగొస్తారు. ఇప్పుడు ఏం మీటింగ్ జరిగింది అక్కడ? రాధారంగ మిత్ర మండలి మీటింగ్ జరిగింది, ఆవిడ గెస్ట్ గా వెళ్ళారు, ఆవిడేం పెట్టలేదు ఆ మీటింగ్. ఆ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే ప్రధానంగా కాపు సామాజిక వర్గం అనుకుందాం, ఆ తర్వాత అప్పుడు రంగా బతికున్నప్పుడు అన్ని వర్గాలను ఆయన కలుపుకున్నాడు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు విశాఖపట్నంలో ఉండేటువంటి విశాఖ ప్రాంతం వాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎంత మేరకు హాజరయ్యారో, ఆ మీటింగ్ ఏం సక్సెస్ అయింది, ఏమైంది అనేటువంటిది ఒక్కసారి వాళ్ళు సమీక్ష చేసుకోమనండి. నిజంగా వంగవీటి మోహన్ రంగా పేరుని వీళ్ళు చెడగొడుతున్నారా, మీరు బాగుపరుస్తున్నారా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మీరు ఈ విధంగా అయితే ఆయన పేరు చెడగొట్టినట్టే లెక్క అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాల్లోకి వస్తే మీ బలం ఏంటి అనేటువంటి దాని మీద మీకు అవకాశం ఇస్తారు. రేపు పొద్దున ఆశా కిరణ్ వచ్చినా సరే, ఇప్పుడు రాధాకి తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు సార్లు ఎమ్మెల్యే సీటు, 2 ఎన్నికల్లో కనీసంగా ఆయన పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. పూచిక పుల్లు పక్కన పడేసినట్టు పక్కన పడేసారు. అంటే ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎవరైనా చెప్పింది మీరు? నేను ఒకటి అడుగుతాను, నేను మిమ్మల్ని మొన్న కూడా అడిగాను, ఆయన ఇష్టపడకుండా అసలు రాజకీయ పార్టీలో ఎందుకు ఉంటాడండి? ఒక రాజకీయ పార్టీలో ఉండే ఆయన ఎమ్మెల్యే కాకుండా, ఎంపీ కాకుండా, ఒక పదవి లేకుండా, లేకపోతే ఏమీ లేకుండా ఊరికే యోగిలాగా ఉండటానికి ఉన్నాడు ఆయన. మీకు ఎప్పుడన్నా ఒకసారి అవకాశం వస్తే ఆయన అడగండి, టికెట్ ఇచ్చారా లేదనేటువంటి మీకేమైనా చెప్పాడా? నేను అడిగాను కృష్ణాలి గారు, నేను చాలా సందర్భాలు అడిగితే ఆయన చెప్పిన మాట, చంద్రబాబు గారు పోటీ చేయమన్నారు, నియోజకవర్గం చూసుకొని ఏ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోమన్నారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇప్పుడు కూటమి గెలవడం నాకు ఇంపార్టెంట్, వైసీపీ ఓడిపోవడం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి పోటీ చేయలేదు. 29లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. నాకు ఏ నియోజకవర్గం చూసుకుంటా, నేను ఒకటి చెప్తా వినండి, ఏ నియోజకవర్గం చూసుకునేది ఏంటి నాకు అర్థం కాదు. మీ సెంట్రల్ నియోజకవర్గం అనేది వంగవీటి మోహన్ రంగా సమయం సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబం తప్ప ఇంకొకరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి రాజకీయం నడిపేటువంటి స్థితి ఉండాలి. ఆ స్థితి లేనటువంటి, ఆ రాజకీయ బలం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రంగా కుటుంబం ఎవరైతే వారసులుగా వచ్చారో, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చారో, అలాంటి రాజకీయ ప్రభావం లేనటువంటి వాళ్ళుగా ఈ రోజున ఉన్నారు. అది కారణం ఈ రోజున. దీన్ని బట్టే రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా విన్యాసాలు చేస్తాయి.
ఇప్పుడు Okay. చెబుతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడండి. ట్వీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రేమ ఉందని అనకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గౌతమ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం అందరం చూసాం కదా. అవును. రంగాన్ని చంపితే తప్పే ఉంది, రౌడీ, అతన్ని రౌడీ కాబట్టి చంపేశారు, చంపడానికి తప్పే ఉంది అని మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డిని అలా సస్పెండ్ చేసినట్టు చేసి మళ్ళీ పార్టీలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అవును. అదే విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఇక్కడ పెట్టడం వెనక ఇందాక లక్ష్మీకాంత్ గారు చెప్పారు, ఇది కుట్ర అంటే ఏం కుట్రది? కేవలము కాపులకి అదే విధంగా ఇక్కడ రెండు కమ్మ సామాజిక వర్గానికి ఘర్షణ వాతావరణం సృష్టించాలనేటువంటి అతి పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎప్పుడు? ఎక్కడో నిన్న ట్వీట్ వెనక కుట్ర అదే. ఏమంటే పేరు పెట్టడం వెనక కుట్ర ఇదే, పేరు పెట్టడం వెనక కుట్ర ఇదే. ఎక్కడైతే నిమ్మకూరు ఉందో గుడివాడ నియోజకవర్గమో అక్కడేమో కృష్ణా జిల్లా అని పెట్టి, విజయవాడకు సంబంధించినటువంటి ఇక్కడేమో వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని అడుగుతుంటే ఇక్కడ ఎన్టీఆర్ పేరు పెట్టి, ఇక్కడ వంగవీటి మోహన్ రంగా పేరు కావాలనేటువంటి వాళ్ళు ఎన్టీఆర్ పేరు ఉన్నటువంటి వీళ్ళిద్దరు రెండు కులాల వాళ్ళు కొట్టుకోవాలేడా? ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్. అందుకని కదా ఈ విధంగా పెట్టింది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఆ పేరు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇప్పుడు ఈ మాటలు చెప్తారు. మీరేం చేశారు ఆ రోజు చేసినటువంటి వ్యవహారం? వాళ్ళు బెటర్ కానీ ఇప్పుడు కొట్టుకునేటువంటి కుట్రలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉంది. ఇంకా ఉండండి ఒక మాట, ఇందాక బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడారు కదా, ఇవన్నీ మేము వేసేస్తాం తీసేస్తాం, మేమంతా బలం ఉంది, మాకు బలగం ఉంది, ఇవన్నీ చెబుతున్నారు కదా. ఇక్కడ జనాభా అనేటువంటి వాళ్ళు ఎవరి వెనకాలంటే వాళ్ళనే రాజకీయ పార్టీలు చూస్తాయి, వాళ్ళకే రాజకీయ పార్టీలు భయపడతాయి. ఇంకొకటి కానే కాదు, ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని విన్యాసాలు చేస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు ఏం చెబుతున్నారు? మా పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉన్నాడు, వంగవీటి మోహన్ రంగా చెబుతున్నాడు. గుండెల్లో ఉన్నా, మీకు మైండ్ లో ఉన్నా లేకపోయినా కనీసంగా ఒక అధికారికంగా జనసేన పార్టీ రంగా వర్ధంతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వర్ధంతి నివాళులు అర్పించేటువంటి పరిస్థితి ఒక పార్టీ అధినాయకుడికి లేదు అంటే ఆ పార్టీ ఊరికే కుంటి సాకులు చెప్పటాన్ని ఏం చెప్తారు దీన్ని అంటే? దీని వెనక ఏంటి అంటే అది ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం ఆ వర్ధంతికి ఇద్దరిని పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఊరికే మా గుండెల్లో ఉన్నాడని చెప్తే సరిపోయింది అనేటువంటిది ఏమన్నా? ఇది కనీసం ఇది ఒక మొక్కుబడి కార్యక్రమంగా అయినా సరే ప్రతి వాళ్ళ వర్ధంతి జయంతుల్ని మన చనిపోయినటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళకి సంబంధించినటువంటి స్ఫూర్తి, దానికి అందరూ మాట్లాడుకుంటారు, అన్ని పార్టీలు మాట్లాడుకుంటాయి. ఇప్పుడు మొన్న సభకి వెళ్ళి పెరవల్లి సభకి ఎప్పుడో చనిపోయినటువంటి ఈ రాష్ట్రం కోసం చనిపోయినటువంటి పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి వ్యవహారాలు అంత బాగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసంగా వంగవీటి వర్ధంతి రోజున ఒక ట్వీట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదా? ఆయన గుండెల్లో అంత బాగా ఎక్కువైపోయిందా ఏంటి? ఒకవేళ ట్వీట్ చేస్తే, ఒకవేళ దండేసి నివాళులు అర్పిస్తే మళ్ళీ ఆయన్ని ఒక కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారని ఆయన కనీసమైనటువంటి బాధ్యత ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కులం పలాంది, ఆయన రెల్లి అని చెప్పుకుంటే సరిపోయిద్దా? సరిపోదు కదా. పలాంటి ఆయన కులం అది, మీ కులం ఇది, నా కులం ఇది, మనం పుట్టాకు వచ్చిందా? దానికేమి మనం అనేది లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి రంగా దండేస్తే పవన్ కళ్యాణ్ కాపు అంటారు అందుకని వేయలేదా అని మీకు చెప్పారా? పోనీ చెప్పానండి, రేపు పొద్దున ఏదైనా సభలోకి వచ్చి అలా చెప్పానండి. ఇది ఒకటండి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ట్వీట్ చేసి ఆయన తెర వెనక చేసేటువంటి కుట్రలు ఆయన చేసినా దాన్ని మనం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. అసలు ఇది చేయకపోయినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఎన్ని చెప్పినా వంగవీటి మోహన్ రంగాకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయనకున్నటువంటి పేరును వాడుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళు మీ వెనకాల జనం ఉంటే మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మిమ్మల్ని కనీసంగా పిలిచిద్ది, లేదు అంటే కనీసంగా ఖాతరు చేసేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది వాళ్ళు గమనించారు. రైట్. మరొక కీలకమైన అంశం, సమయం చాలా తక్కువ ఉంది. సురేష్ గారు, ఈరోజు నాగబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే శివాజీ గారు మహిళలను ఉద్దేశించి, హీరోయిన్లు ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్కి నాగబాబు గారు రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు ఇది కొంచెం హాట్గా మారింది. ఏమంటారు సురేష్ గారు? ఖచ్చితంగా సార్, ఒక్క నిమిషం ఆ అంశం చెప్పే ముందు ఒక చిన్న విషయము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే పేరు పెట్టి ఘర్షణలకు దారి తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అన్నారు. ఎక్కడన్నా ఒక్క ఘర్షణ అన్నా వచ్చిందా? అందరికి అవకాశం ఇవ్వాలా? ఒక్క ఘర్షణ ఇస్తాం సార్. మీ ఇంతసేపు మీరు మాట్లాడారు, దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయదు, ఒక్కొక్కరు 2 నిమిషాలు టకటక మాట్లాడేద్దరు.